Let's get it on the truck. I want a number one, so I get all the junk. So put your hands up. I wanna get free, I wanna get free, I wanna get free, raise it. Super, let's try this on my grips. I'll get pissed, baby. Super, you gotta make it, it might be, or just break it, baby. Super, life is wonderful, I'm gonna take it all, you gotta fight it all. Super, better don't mess me, or mess me. Super, బయాల రూటులోన సూపర్ సూపర్ తుఫాను రేపుదామా సూపర్ నిప్పు రేగుతున్నా ఊపిరాగుతున్నా నిండు దొక్కుతున్నా కండరట్టుకున్న నీ తిన్ను తమ్ము చూపు బిమ్ము రేగుతున్నా బ్లడ్ కారుతున్నా గుండె జారుతున్నా మొండి పట్టు పట్టి కొండనైన పిండి కొట్టు సూపర్ ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్కి ఐడియా 3G వీడియో కాలింగ్, వీడియో డౌన్లోడింగ్, గేమింగ్ అండ్ లైవ్ టీవీ సర్వీసెస్ని ఫ్రీగా వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. ఈ న్యూ ఇయర్లో నాకు మంచి ఐడియా వచ్చిందండి. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, అలాంటి ఐడియా. కానీ నాకు వచ్చిన ఈ ఐడియా మన 6 పార్టిసిపెంట్స్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాంటి ఐడియా అంటే, 6 10 లక్షల కోసం ఏమేమి చేయడానికి రెడీగా ఉన్నారో తెలిసే ఐడియా, అండ్ వాళ్ళ మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్స్ ఎంతవరకు జెన్యూనో తెలిసే ఐడియా. సో నేను వాళ్ళకి ఇచ్చిన ఐడియా ఏంటి, వాళ్ళు దాన్ని ఏం చేయబోతున్నారు, అండ్ వాళ్ళకి ఈరోజు టాస్క్ ఏంటి అన్నీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? గెట్ రెడీ టు సే ఓకే వ్యూవర్స్. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ ఇయర్ 18 ఎపిసోడ్స్ ఫినిష్ చేసాం ఐడియా సూపర్లో, అండ్ 15 మందితో మొదలుపెట్టాం. ఇప్పుడు మనకు 6 మిగిలారు. కాకపోతే గర్ల్స్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటంటే మీలో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందని నాకు డౌట్ వస్తుంది. సో నాకు నా ఐడియా సూపర్లో కావాల్సింది ఫ్రెండ్షిప్ కాదు, ఫైటింగ్ స్పిరిట్. యూ ఆల్ షుడ్ బి ఫైటర్స్ ఇండివిజువల్లీ. అది టాస్క్లో ఫైట్ చేస్తున్నావు కదా, అంటే మా ఫ్రెండ్షిప్ చూస్తే మీకు డైజెస్ట్ అవ్వట్లేదు? అసలు నాకు అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెండ్షిప్ వద్దు, నాకు కావాల్సింది ఫైటింగ్ స్పిరిట్. జుట్టు పీక్ మీలో మీరు కొట్టుకోవసరం లేదు, కానీ టాస్క్ల కోసం, షో గెలవడం కోసం కొట్టుకోవాలి. కానీ మీరు ఎమోషనల్ అవుతున్నారు. సో నాకు అది నచ్చలేదు. సో దాన్ని మారుద్దామని ఈ ఎపిసోడ్లో ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నవదీప్ పెట్టిన మెలిక్ ఏంటంటే, ఈ ఎపిసోడ్లో టాస్క్ ఏంటో చెప్పకముందే, రిజల్ట్స్ ఏంటో రాకముందే, సేఫ్ జోను, డేంజర్ జోన్ ఇవేమీ తెలియకముందే మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే, మీ 6 కలిసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన అమ్మాయికి నేను డబుల్ బంపర్ ఆఫర్ ఇస్తాను. సో బంపర్ ఆఫర్ పార్ట్ 1 ఏంటంటే, అమ్మాయి టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. బంపర్ ఆఫర్ పార్ట్ 2 ఏంటంటే, ఆ అమ్మాయి డైరెక్ట్గా డేంజర్ జోన్లో పడుతుంది. మీరు 10 లక్షలకి దగ్గర అవుతున్న కొద్దీ టాస్క్లు టఫ్ అవుతున్నాయి, అండ్ ఛాన్సులు తక్కువ వస్తున్నాయి, అండ్ సేఫ్ జోన్లో ఉండడం చాలా కష్టం. సో ఈ ఆపర్చునిటీని కరెక్ట్గా వాడుకోండి. మీకు డిస్కషన్కి 3 minutes టైం ఇస్తున్నాను. టెల్ మీ, ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ టు టెల్ మీ 1 name. గో, 3 minutes. అందరికీ చేయాలని ఉంది, ఎవరిని ఇది చేస్తాం? అదేదో అందరూ చేసాక వాళ్ళు నేను ఇంకా కన్ఫ్యూజన్. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నాను.
think she won't sack you? You think she didn't sack you today? She'll anything sack us. See, now the competition is cutthroat. స్టంట్స్ అంటే ఈ మెంటల్ సో గర్ల్స్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది అండ్ ఇప్పుడు మీలో ఒక్కొక్కళ్ళు చెప్తారు ఎవరిని మీరు డేంజర్ జోన్లో వేయబోతున్నారు. అవి రెడీ? స్టార్టింగ్ ఫ్రమ్ విద్య నువ్వు చెప్పు. ప్లీజ్, నాట్ ఫేర్. చెప్పాలి నువ్వు, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా చెప్పాల్సిందే, చెప్పు. ఓన్లీ ఆన్ హెల్త్ రీజన్స్ ప్రశాంతి, బికాజ్ నాకు తనకి ఇద్దరికి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది అండ్ ఐ నో హౌ బ్యాడ్ ఇట్ ఈస్ వెన్ యూ పుట్ అప్ సైడ్ డౌన్. సో ఐ థింక్ షీ షుడ్ రెస్ట్ ఇన్ దిస్. సో విద్య చెప్పడం ప్రశాంతికి తనకి నడువులో ఎక్కడో చిన్న మడత ఉందంట. సో అందుకని ప్రశాంతిని ఈ టాస్క్ చేయనీయకుండా డైరెక్ట్గా డేంజర్ జోన్లో వేస్తుందంట. బాగుంది విద్య, నీ రీజన్ చాలా బాగుంది, గుడ్. సోనియా? Vidya for the same reason. సో విద్య డేంజర్ జోన్లో ఉండాలా? అభి? I would out Rashmi. ఎందుకు? I think she's capable more. First task కన్నా సెకండ్ టాస్క్ ఇంకా బాగా చేస్తుందని నాకు నమ్మకం. బాగుందమ్మా, నీ రీజన్ కూడా బాగుంది. అండ్ ప్రశాంతి నువ్వు చెప్పు. నా ప్రాబ్లమ్ని అంతా అర్థం చేసుకుంది పాపం విద్య, మరి తన ప్రాబ్లమ్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. స్పాండిలైటిస్ ప్రాబ్లం, సో విద్య. సో 4 ఓట్లలో 2 విద్యకు వచ్చినాయి. ఏంటంటే విద్యకి నడుములో ఏదో చిన్న ప్రాబ్లం ఉందంట, సర్వైకల్ స్పాండిలైటిస్. ఐఎమ్ నాట్ అ పేషెంట్ ప్లీజ్, ఇట్స్ జస్ట్ అ స్మాల్ కండిషన్. కానీ ఆ కండిషన్ ఎక్స్క్యూజ్గా తీసుకొని నేను కూర్చోబెడుతున్నారు, బాగుంది. అండ్ రమ్య? విద్య ఎందుకు? అవుట్ చేసినప్పుడు తను బోనస్గా వచ్చింది కదా, అందుకని మళ్ళీ. ఓ, సో విద్యకు ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ నడుస్తుంది, ఎలాగో లక్లో పని కానిస్తుంది కాబట్టి విద్య రమ్య డైరెక్ట్. నువ్వు కూడా సెకండ్ ఛాన్స్ తోనే వచ్చావు కదా, డోంట్ ఫర్గెట్ దాట్. కానీ విద్య చెప్పింది కూడా కరెక్టే రమ్య, నువ్వు కూడా ఇక్కడ సెకండ్ ఛాన్స్లోనే ఉన్నావు, అది కూడా గుర్తుపెట్టుకో. బాగుంది, బాగా చెప్పావు విద్య. అండ్ నేను వచ్చి ప్రశాంతిని డేంజర్ జోన్కి అంటే ఈ ఓట్ అవుట్లో సెలెక్ట్ చేస్తున్నాను ప్రశాంతిని. ఎందుకంటే సో మన అందరికీ ఒక ఛాన్స్ దొరుకుతుంది, మన అందరిలో ఎవరు బెటర్ అని తెలుసుకోవడానికి. సో ఐ థింక్ one fair chance for us without the strongest competitor of all. ఆల్రెడీ ప్రూవ్డ్ కదా సోనియా స్ట్రాంగ్ అనేసి లాస్ట్ బుల్ టాస్క్ లో. No. It is a compliment. It is a compliment. Oh, thanks for your compliment. చెప్తున్నాను, అది ప్రూవ్డ్ కదా ఆల్రెడీ, మళ్ళీ ప్రూవ్ చేసుకునే. సో నేను మీకు ఇచ్చిన బంపర్ ఆఫర్లో మీరు వాడుకుంది ఏంటంటే 6 ఓట్లలో 3 ఓట్లు విద్యకి వెళ్ళి డైరెక్ట్గా విద్య డేంజర్ జోన్లోకి వెళ్ళాలని. సో సోనియా, ప్రశాంతి, రమ్య ముగ్గురు విద్యకి ఓటేశారు విద్య డేంజర్ జోన్లోకి వెళ్ళాలని. అండ్ ప్రశాంతికి విద్య అండ్ రష్మి వేశారు అగెన్స్ట్గా. రష్మికి మాత్రం ఒక్కోటి వచ్చింది, అభి వేసింది రష్మికి, ఎందుకు వేసిందో నాకు తెలీదు. సో ఈరోజు జరిగింది ఏంటంటే మీ 5గురిలో 3 చేరి విద్యకి భయపడి పిరికోళ్ళలాగా విద్యాని డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్దామని స్కీమ్ వేశారు, బాగుంది. సరే, దానికి కారణమైన 3కి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, పార్ట్ 2. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. సో దానికి కారణమైన మీ 3కి నేను ఇచ్చే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈరోజు గనక ఈ టాస్క్లో గనక మీరు రమ్య, ప్రశాంతి అండ్ సోనియా మీ 3లో ఎవరన్నా లీస్ట్ పర్ఫామ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్లో డైరెక్ట్గా బాటమ్ 2కి వెళ్ళిపోతారు. సో ఈరోజు టాస్క్ ఏంటంటే, మిమ్మల్ని అక్కడ కాళ్ళు కట్టేసి తలకిందులుగా వేలాడతీసి స్వింగ్ చేస్తారు. మీ చేతిలో పెయింట్ బాల్ గన్ ఉంటుంది, పెయింట్ బాల్ గన్లో 6 బుల్లెట్స్ ఉంటాయి. సో మీరు 1, 2, 3 టైమ్స్ స్వింగ్ అవుతారు ఫ్రీగా. ఆ 3 టైమ్స్ స్వింగ్ అయిన టైంలో మీరు ఎయిమ్ చేసి తలకిందులుగా ఉంటారు, ఎయిమ్ చేసి ఆ బుల్సై షీట్ని కొట్టాలి. సర్కిల్ బయట తగిలితే 10 పాయింట్స్, ఫస్ట్ సర్కిల్ లోపల 20, సెకండ్ సర్కిల్ లోపల 30, థర్డ్ సర్కిల్ లోపల 40, ఆ బ్లాక్ బుల్సై తగిలితే మాత్రం 50 పాయింట్స్. సో 6 బుల్లెట్లలో 3 స్వింగుల్లో తలకిందులుగా ఉన్న మీరు 6 బుల్లెట్లు బుల్సైకి షూట్ చేస్తారు. దాని ప్రకారంగా మీ స్కోర్ ఉంటుంది. అండ్ విద్యాని ఓట్ చేసిన 3లో ఎవరన్నా లీస్ట్లో ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఎలిమినేషన్లో డైరెక్ట్గా డేంజర్ జోన్ కాదు, డైరెక్ట్గా బాటమ్ 2లోకి వెళ్ళిపోతారు. సో అవి రెడీ ఫర్ ద టాస్క్? రెడీ. అండ్ ఈరోజు ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్, ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విద్య డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే విద్యకి ఏదో పని ఇవ్వాలి కదా, విద్య ఖాళీగా ఉంది, విద్య టాస్క్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి విద్యగా పని ఇస్తాను. విద్య? రమ్య. ఫస్ట్ రమ్య. ఎందుకు? తన్నే అడిగితే బాగుంటుందేమో. ఆస్క్. ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ? 2 times చెప్పాను కదా, అందుకని తనకి కొంచెం కోపం. 2 times ఓట్ అవుట్ చేసావా విద్యాని?
చెప్పాను మీకు ఆల్రెడీ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. నేను ఇచ్చిన ఐడియా వీళ్ళందరి జీవితాన్ని కానీ మార్చేపోతుంది. అది నేను ఆడియన్స్ చూస్తా కావాలని ఉండండి. చేయలేదు విద్య. No, no. problem. పర్వాలేదురా. Spirit, yeah. ఆ, It's నేను just a అదే game. That's it. తీసుకున్నాను. టాస్క్ నేను అలానే తీసుకున్నాను. ఓకే గర్ల్స్, చెక్ అవుట్ ద డెమో. Where is it? Okay, one. Wow. Wow. బాటమ్ 2కి వెళ్ళాలని అసలు లేదు. ట్రై చేస్తా. ఐ ట్రై మై బెస్ట్. రెడీ? నో, ఏంది నో? 1 second. 4 రెడీ. 3 2 1 గో. 1 స్వింగ్ 1 అయింది. 2 3 4 ఫస్ట్ టైం ఇలా హ్యాంగ్ చేసి ఉండింది. కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏం చేశాను నాకే తెలీదు. అమ్మా అనయ్య ప్లీజ్ ఫీల్ అవ్వద్దు, ఇది సరి చేయలేదని. ఏ టాస్క్ చేసినా ఏది చేసినా మీరు నాకు తెలుసు చాలా బాగా చేస్తావు అంటారు. మీ కళ్ళల్లో ఆ ఆనందం చూడాలంటే నాకు చాలా ఇష్టం. దీంట్లో డిసప్పాయింట్ చేశాను, నన్ను ప్లీజ్ ఏమనుకోదానయ్య. నువ్వు హ్యాంగ్ చేశాక కన్ఫ్యూజ్ అయ్యావో, మరి కంగారు పడ్డావో, కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి టైం వేస్ట్ చేసావు. సో దానివల్ల బ్లడ్ రష్, ఉన్న బ్లడ్ మొత్తం తలలోకి వచ్చేసి నీకు తలకు తిరిగి నువ్వు పర్ఫామ్ చేయలేదు. నీ స్కోర్ 0. నువ్వు షూట్ చేసింది కూడా 4th స్వింగ్ తర్వాత షూట్ చేసావు. నీ స్కోర్ 0. ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం కాదు, నో ప్రాబ్లం ఏంటి? నువ్వు నాకు కన్సెషన్ ఇస్తున్నావు. నేనేమి ఇవ్వట్లేదు. నో ప్రాబ్లం ఏంటి? నీ స్కోర్ అదే, నువ్వు చేసింది అదే. సో రమ్య మొత్తానికి హ్యాంగ్ చేశాక తెలుసు హ్యాంగ్ చేస్తారని టాస్క్ మొత్తం. సో అదే హ్యాంగ్ చేశాక కన్ఫ్యూజ్ అయింది, సరిగా పర్ఫామ్ చేయలేదు. నీ స్కోర్ 0. గుడ్ యువర్ పొజిషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ వెళ్ళే వాళ్ళు బల్లేండి, నేను బల్లే అయిపోయి ఈరోజు. పోనీ బాటమ్ 2లోకి వస్తే ఏమైంది? ఓకే విద్య, సో సెకండ్ ఎవరు వెళ్తారు చెప్పు. సెకండ్ ప్రశాంతి. ఎందుకు? అంటే నన్ను ముగ్గురు ఓట్అవుట్ చేశారు కదా దీంట్లో, సో అదే ఆర్డర్లో నేను వాళ్ళని పంపిస్తాను. సో విద్య చాలా క్లారిటీగా ఉంది. తనకు ఓట్అవుట్ చేసిన ముగ్గురిని 1 by 1 పంపిస్తుంది. ఫస్ట్ రమ్యని పంపించింది, నెక్స్ట్ ప్రశాంతి అంట. బాగుంది. థర్డ్ సోనియా. నువ్వు కూడా రెడీ అయిపో, ఇంకా అడగవసరం లేదు విద్యని. సో ప్రశాంతి చెప్పు, ఈ టాస్క్లో నీ స్కోర్ ఏంటి? స్కోర్ అయితే చెప్పలేను, కానీ ఇది చాలా కష్టం. ఎందుకంటే స్ట్రైట్గా ఉండి షూట్ చేయాలంటేనే కరెక్ట్ టార్గెట్ చూసి షూట్ చేయడం కష్టం. అలాంటిది హెడ్ కిందికి కాళ్ళు పైకి అంటే చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ ఇక్కడికి వచ్చాము, సూపర్ ఐడియా, సూపర్. టాప్ 6 గర్ల్స్ ఉన్నారు. రాను మీరు ఆల్రెడీ చెప్పారు. సో మేము టఫ్ అయిపోతుందని మెంటల్గా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఓకే ప్రశాంతి, నువ్వు కూడా ఫుల్ క్లియర్గా ఉన్నావు. ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నాను. ఇందులో కనుక లీస్ట్ పర్ఫార్మెన్స్ మీ ముగ్గురు ఎవరికైనా వస్తే డైరెక్ట్గా బాటమ్ 2కి వెళ్ళిపోతారు. అంటే స్ట్రైట్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. గెట్ రెడీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మార్నింగ్ టైంలోనే దాన్ని షూట్ చేయడం చాలా కష్టం. కాన్సన్ట్రేషన్తో చాలా చక్కగా చేయాలి, అది కూడా నార్మల్గా మనం ఇప్పుడున్న పొజిషన్లో.
ఇక్కడ తల కిందికి పైకి కాళ్ళు పెట్టి షూట్ చేయాలి అంటే చాలా 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 డిఫికల్ట్ టాస్క్. ఏమవుతుందంటే బాటమ్ 2లోకి వస్తే నథింగ్ డిఫరెంట్ అని ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఒకసారి నేను బాటమ్ 2లోకి వస్తే నన్ను ఎలిమినేట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా నాకు టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారని చెప్పాను. ఎందుకంటే దే ఫీల్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. లోపల భయం ఏముందంటే సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే బాటమ్ 2లోకి వెళ్ళిపోతాం కదా, నాకు చిన్న టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ కూడా పక్కన పెట్టేసి టాస్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళాలి కాబట్టి ఐ టేక్ లీవ్. లెట్స్ గో ప్రశాంతి. 1 2 నా రావట్లేదు బుల్లెట్ అసలు. నో రావట్లేదు. ఫైర్ చేయి. రావట్లేదు. ఇదిగో ఫైర్ చేస్తున్నా నేను. రావట్లేదు. 4 నాట్ కమింగ్. బుల్లెట్ రావట్లేదు. I kept my finger here and shoot it like this. ఎలాగా? సేమ్ వాళ్ళు కాదు, ఎలా ఎలాగో చూపించు. వాళ్ళ పొజిషన్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే నేను సేమ్ షూట్ చేశాను. ఇప్పుడు ఒకటి వాళ్ళ పొజిషన్ ఒక ఇచ్చారు ఎలా? నిమిషం. నువ్వు రివర్స్ లో ఉన్నప్పుడు ఇలా షూట్ చేస్తే రాదు. వెయిట్, ఇలా షూట్ చేయాలి. ఇలా షూట్ చేస్తే వస్తుంది. నాకు అలా ఇవ్వలేదు సార్ వాళ్ళు. నువ్వు తిప్పావా వెళ్ళాక? సేమ్ వాళ్ళు ఇలా పొజిషన్ పెట్టి నాకు ఇచ్చేసారు నాకు గన్ని. అలాగే వచ్చేసాను. స్వింగ్ చేశానంటే అలాగే పొజిషన్లో పట్టుకుని వచ్చేసాను. చెప్పి ఏం జరిగింది? ఏమీ జరగలేదు. చేతి గన్నిచ్చారు. నాకు తెలిసి ఉల్టా వెళ్ళడం వల్ల కొంచెం ప్రాబ్లం అయిందేమో పొజిషన్ టార్గెట్ పెట్టడానికి. సో ఫస్ట్ బుల్లెట్ బయటికి వచ్చింది, నేను షూట్ చేశాను. బట్ నెక్స్ట్ బుల్లెట్ నుంచి బయటికి రాలేదు. నాది సేమ్ ప్రాబ్లం అయ్యింది. ఏం జరిగిందో చెప్పనా? మీరు ఇద్దరు అనుకున్నారు గన్ ప్రాబ్లము, తాయోళ్ళు మీకు సరిగా చెప్పలేదని అంటున్నారు. కానీ నేను ఫుటేజ్ చెక్ చేశాను. అందులో క్లియర్గా మీ చేతిలో పెట్టి చేతిలో గన్ లాక్ చేసి రివర్స్ పట్టుకోమని, అంటే మీరు రివర్స్లో ఉన్న స్ట్రైట్ పట్టుకోమని వాళ్ళు చెప్పారు. అది వీడియోలో ఉంది. సో మీరు ఎక్స్ట్రీమ్ స్వింగ్కి వెళ్ళినప్పుడు కంగారు పడి గన్ పొజిషన్ మార్చడం వల్ల రైట్ ఫైర్ అవ్వలేదు. సో తాయోళ్ళు అనకండి, వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే, గో బ్యాక్ టు యువర్ పొజిషన్. థ్యాంక్ యూ. సో సోనియా, నీ ముందు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు గన్ పొజిషన్ మార్చారు కాబట్టి వాళ్ళకి సరిగా బుల్లెట్స్ కూడా ఫైర్ అవ్వలేదు అండ్ బుల్సై మీద కూడా పడలేదు. సో అట్లీస్ట్ నీకు ఇద్దరిని చూసావు కాబట్టి ఆ తప్పు నువ్వు చేయకుండా పర్ఫామ్ చేసే ఛాన్స్ నీకు ఉంది. సో ఆర్ యూ రెడీ? ఆర్ యూ ప్రిపేర్డ్? Yeah. Are you sure? Yeah, sure. Let's go, Sonia. Let's go. Get ready. Have fun. రమ్య ప్రశాంతి ఇద్దరు చేయలేకపోయారు. వాళ్ళ గన్ పొజిషన్ రాంగ్ ఉందంట. ఐ హోప్ నేను గన్ పొజిషన్ సరిగ్గా పట్టుకోగలనని అండ్ అట్లీస్ట్ కొన్ని షూట్ చేయగలను అనేసి బోర్డ్ మీద. లెట్ us see. కొంచెం నర్వస్గా ఉన్నాను ఇప్పుడు, అంటే ఉల్టా హ్యాంగ్ అవ్వాలి అంటే. సో లెట్ us see. Crossing fingers. Oh, so I do like that and that? Yeah? Come on, Sonia. Come on. 1 2 What's happening? 3 Fire properly. 4 Something happening. Oh! 4 అయిపోయింది. గన్ ట్రిగర్ చాలా చాలా హార్డ్ ఉంది. నేను 2 ఫింగర్స్ పెట్టాను, అది ఇట్లా ఇట్స్ జస్ట్ టూ హార్డ్. నాట్ అన్ ఎక్స్క్యూజ్. స్టంట్ ప్లాన్ చేయగలిగితే మేము కూడా చేసి ఉండాల్సింది, బట్ జరగలేదు. అండ్ ఐఎమ్ ఇన్ ద డేంజర్ జోన్. ఐఎమ్ ఇన్ ద బాటమ్ 3 ఆఫ్ ద డేంజర్ జోన్ టుమారో. లెట్స్ సీ. సో సోనియా, బ్యాడ్ లక్. నువ్వు 2 షాట్స్ యాక్చువల్గా ఫైర్ చేసావు, కానీ ఒక షాట్ ఏమో బోర్డుకి అసలు తగలలేదు. రెండో షాట్ 40లో తగిలింది, కానీ
5th స్వింగ్లో తగిలింది, అది 4th స్వింగ్లో తగిలితే కనుక నీది టాప్ స్కోర్ అయ్యేది 40. బ్యాడ్ లక్. ఎనీవేస్ గుడ్ షో. 5th అయినా గుడ్ షాట్. సో విద్య, నీ ఆర్డర్ ప్రకారం నీకు అగేన్స్ట్గా ఓటేసిన ముగ్గురిని పంపించావు, కానీ మిగతా 2 ఉన్నారు, రష్మి అండ్ అభినయశ్రీ. సో వాళ్ళిద్దరిలో ఎవరిని ముందు పంపుతావు? అభిని ఎందుకు? జస్ట్ లైక్ దట్, నన్ను టార్గెట్ చేసిన ముగ్గురిని పంపించేశాను. సో ఇప్పుడు రష్మిని పంపించిన అభిని పంపించిన ఒకటే. ఇద్దరు పంపించిన ఒకటే, కానీ రష్మి నీ ఫ్రెండ్ కాబట్టి అభిని ముందు పంపిస్తాను. ఎందుకంటే అభి కూడా ఇంకో తప్పు చేస్తే ఆ తప్పు చూసి మిగతా తప్పులన్నీ చూసి రష్మి నేర్చుకొని షీ షుడ్ డూ గుడ్ జాబ్ అని. ఇలాగా మీరు ఫ్రెండ్షిప్ అని ఎన్ని రోజులు కలిసి ఉంటారో నేను చూస్తాను. 10 లక్షలు ముందు పెడితే ఫ్రెండ్స్ కనపడరు, ఎనిమిస్ కనపడరు. మేము చూస్తాం. అదే, సో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉంటుందో మిగతా గర్ల్స్ కూడా చూస్తారు, నేను కూడా చూస్తాను. చూద్దాం. రమ్య, బాగా చెప్పావు. కమాన్ అభి, కమ్ హియర్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో అభిని ఎప్పుడు రమ్మన్నా ఇలా వస్తుంది. సో అభి, ఆర్ యూ రెడీ? ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్. ఇదేదో చాలా ఇంట్రెస్టింగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ అక్కడ బుల్లెట్లే వెళ్ళట్లేదు, వీళ్ళు సరిగా గన్ను పెట్టట్లేదు. సో నువ్వైనా వాళ్ళు చేసిన తప్పులు చూసి నేర్చుకొని కరెక్ట్గా చేస్తావా? చేస్తాను. Are you sure? Come on, Abhi, get ready, go. All the best. All the best. నాకు ముందు ముగ్గురు చేశారు, ఎవరు అసలు చేయలేదు. బట్ అట్లీస్ట్ వన్ ఐ వాంట్ టు డూ ఇట్. అట్లీస్ట్ ఒక్కటి చేయాలని ఉంది, బికాస్ ఇట్స్ టఫ్. ఐ నో చాలా ఎయిమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ గన్ మనకు హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి అందరూ చెప్తున్నారు గన్ ఇస్ వెరీ టఫ్, హ్యాండిల్ చేయడం కష్టం, అసలు చాలా కష్టం ఇదని చెప్తున్నారు. గన్ సరిగా పట్టుకో, ముందుకు చూడు. భయంగా ఉంది. భయం లేదేం లేదు. రెడీ? గన్ను మాత్రం ఫైర్ చేయి సరిగా. రెడీ? గో. 1. ఏ గన్ను. 2. నైస్. వెరీ గుడ్ అభి, కాన్సంట్రేట్. 3. కమ్ ఆన్. 3. 4. Nice. Well done, my girl. Well done. ప్రతి టాస్క్ నేను ట్రై చేస్తాను వెళ్తాను. ఒకటి టైమింగ్లో లేట్ అయిపోతుంది, లేకపోతే టాస్క్ చేయలేకపోతాను. ఐ వాస్ వెరీ గిల్టీ, బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు ట్రై అట్లీస్ట్ 1. I did it 2. Very good, Abhi. Good one, my girl. Good one. నీ స్కోర్ 10 + 20 30. ఒకసారి ఇందాక గన్ను పట్టుకోలేని వాళ్ళు, గన్ను ఫైర్ చేయలేకపోయిన వాళ్ళని చూసి నవ్వు ఒకసారి. నవ్వు ఒకసారి. అది గన్ను అలా ఫైర్ చేస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఇని. గుడ్ జాబ్ బేబీ, గుడ్ జాబ్. దాన్ని హిట్ చేసింది, సక్సెస్ఫుల్గా స్కోర్ చేసింది నువ్వే. నీ స్కోర్ 30. వెరీ గుడ్. నీ తర్వాత రష్మి ఒకతుంది, చూద్దాం ఏం చేస్తున్నావు. గుడ్ జాబ్ అబే, గుడ్ జాబ్. ఇది ఫస్ట్ జైన్ వెళ్ళేటప్పుడు నాకు అలా నచ్చింది. అదే నాకు కరెక్ట్గా స్వయంగా వెళ్ళేటప్పుడు షేక్ చేశాను, రెండే దగ్గరకోసారి కరెక్ట్గా ఏం చేశాను. మూడోది మిస్ అయిపోయింది, మూడోది కూడా చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. బట్ యాజ్ ఫార్ యాజ్ నౌ నాకు ముందు ఎప్పుడు చేయలేదు, నాకు కూడా చేశాను. ఐఎమ్ హ్యాపీ, సీరియస్లీ ఐఎమ్ హ్యాపీ. సో ద లాస్ట్ పార్టిసిపెంట్ టుడే రష్మి డ్రామా. నీకు గీతాపదేశం చేస్తాను, ఇట్రా. మ్యాటర్ ఏంటంటే, ఒక టాస్క్ ఇస్తే దాని ఇన్స్ట్రక్షన్ సరిగా ఫాలో అవ్వకుండా చాలా చెత్తగా, చాలా అసహ్యంగా పర్ఫామ్ చేశారు చాలామంది గర్ల్స్ ఇక్కడ. కొంతమంది వాళ్ళలా కాకుండా పైకి వెళ్ళాక క్లియర్గా కనుక్కొని ఇన్స్ట్రక్షన్స్, గన్ను కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఫైర్ చేసి పాయింట్ స్కోర్ చేస్తావని. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ ప్రెషర్. అసలే నువ్వు స్విమ్మర్వి. ఇంకా అందరూ బోర్ అయిపోయాం, ఇంకా స్విమ్మర్ మాట అయితే నువ్వు స్విమ్మర్ కాదు, చాలా బలమైన పోలీస్ ఆఫీసర్వి. సో నీకు చేతిలో గన్ను పెడుతున్నావు, జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నువ్వైనా దయచేసి కొంచెం స్కోర్ సంపాదిస్తే తృప్తి. అదొక తృప్తి నాకు. యాక్చువల్లీ కొంచెం జ్వరంగా ఉంది. జ్వరం లేదా? ఏం లేదు. ఆల్ ది బెస్ట్. All the best, all the best. అవి 2 షాట్స్ తీసుకుంది, ఇంకా మిగతా చాలామంది అమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. నాకు ప్రస్తుతానికి కొంచెం ఫీవరిష్గా ఉంది, మెడిసిన్ తీసుకున్నాను, కానీ కొంచెం నాకు భయంగా ఉంది. ఇట్ వోంట్ హర్ట్. ఐ మీన్ ఇట్ వోంట్ పుష్. ఓకే.
So how do I shoot? Like this? Like this. Like this? Yes. జాగ్రత్త పట్టుకో, గన్ స్ట్రైట్ పట్టుకో. ఎస్, గో. స్ట్రైట్ పట్టుకో. 2 3 4, come on. That's it. రష్మి 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 రష్మి. ఈ స్కోర్ ఎంత? 0. ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేసావు? 3. 3 చేసావు, ఒకటి కూడా తగలలేదు. ఎందుకు? గన్లో ప్రాబ్లం లేదు డెఫినెట్గా, తగలేదంతే. సో నీ ఏం బ్యాడ్? ఏం వెరీ బ్యాడ్. 3 ఫైర్ చేసావు. పోనీ స్ట్రేట్లోనే బ్యాడ్ ఉంటే ఇంకా అప్ సైడ్ డౌన్ ఎలా ఉంటుంది? స్ట్రైట్లో బ్యాడ్ అనేది సరే, అప్ సైడ్ డౌన్లో కూడా ఇంకా బ్యాడ్, వర్స్ట్. 3 ఫైర్ చేసావు కానీ ఒకటి కూడా తగలేదు. నీ స్కోర్ 0. డేంజర్ జోన్ సిస్టర్స్, కమ్ ఆన్, వెల్కమ్ బేబీ. సో ఈరోజు టాస్క్ చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేశారు గర్ల్స్, ఎక్సెప్ట్ ఫర్ అబీ. యాక్చువల్గా 2 షాట్లు బుల్స్ ఐ షీట్కి తగిలిని. తన స్కోరు 20 + 10 30. కానీ తను కూడా 6 bullets ఫైర్ చేయలేదు. నేను ఇచ్చింది 6 bullets, ఒక గన్ను. ఆ 6 bullets ఎవరూ ఫైర్ చేయలేదు. ఇన్స్ట్రక్షన్ సరిగా చెప్పలేదని, మాకు అర్థం కాలేదని చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను, మా స్టంట్ టీం కూడా క్లియర్గా చెప్పింది. సో వెరీ 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 బ్యాడ్ స్టంట్ పర్ఫార్మెన్స్. ఇకపోతే విద్యాను ఓట్అవుట్ చేసిన సోనియా, ప్రశాంతి, రమ్య ముగ్గురులో లీస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని డైరెక్ట్గా బాటమ్ 2లోకి పంపిస్తానని చెప్పాను. కానీ ముగ్గురు వర్స్ట్గానే పర్ఫామ్ చేశారు. ముగ్గురు వర్స్ట్గానే పర్ఫామ్ చేశారు. కానీ డైరెక్ట్గా బాటమ్ 2లోకి ఒక్క అమ్మాయినే నేను పంపించగలుగుతాను. సో నేనేం డిసైడ్ అయ్యానంటే విద్యాను ఓట్అవుట్ చేసిన ముగ్గురికి, సోనియాకి, ప్రశాంతికి, రమ్యకి మళ్ళీ ఇంకోసారి ఈ టాస్క్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్, సేమ్ బుల్లెట్స్, సేమ్ గన్, సేమ్ రోప్, సేమ్ అలాగే పర్ఫామ్ చేయాలి. ఈసారి మీ ముగ్గురులో వర్స్ట్ పర్ఫార్మర్ని డైరెక్ట్గా బాటమ్ 2లోకి పంపిస్తాను. ఈసారి పర్ఫార్మెన్స్లో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ కూడా కౌంట్ చేస్తాను. ఎవరికి ఏం తగలలేదు అనుకోండి, ఎవరికి ఒకటి కూడా తగలలేదు అనుకోండి, మళ్ళీ ఇంతే అసహ్యంగా పర్ఫామ్ చేసిన నంబర్ ఆఫ్ బుల్లెట్స్ మీరు ఫైర్ చేసినవి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి అంటే ప్రాపర్గా చేస్తే ఏం పక్కన పెట్టండి. అటెంప్ట్ ఏంటంటే 6 bullets ఫైర్ అవ్వాలి. సో అది కూడా కౌంట్ చేస్తాను. అది కూడా కౌంట్ చేసి స్కోర్ ఉంటే స్కోర్ కూడా కౌంట్ చేసి ఈసారి ముగ్గురులో వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరో వాళ్ళని బాటమ్ 2లోకి పంపిస్తాను. సో ఇందాక వెళ్ళిన ఆర్డర్ ప్రశాంతి, రమ్య అండ్ దెన్ సోనియా. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి, సోనియా, రమ్య అండ్ దెన్ ప్రశాంతి. ఈ సెకండ్ అటెంప్ట్కి సోనియా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఈసారైనా ఇన్స్ట్రక్షన్స్ సరిగా ఫాలో అవ్వండి. ఈసారి నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ అట్ ద సేమ్ టైమ్ నంబర్ ఆఫ్ పాయింట్స్, ఈ 2 కన్సిడర్ చేస్తున్నారు. సో సెకండ్ ఛాన్స్ ఇది. అండ్ ఐమ్ గోనా ట్రై నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ బాటమ్ 2లోకి రాకుండా ఉండటానికి. Go Sonia, go. 5 swings. 1 2 3 4. అన్ని కిందే కొడుతున్నావు. షేక్ హై, కొంచెం పైన. 5 చాలా అయిపోయింది, ఆపి ఇంకా. సోనియా 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 సోనియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 shots ఫైర్ చేసావు, వెరీ గుడ్. కానీ అందులో ఒకటే తగిలింది, నాట్ సో గుడ్. అది 20లో తగిలింది.
వెరీ బ్యాడ్. నాట్ సో గుడ్, నాట్ బ్యాడ్, 10 బ్యాడ్, ఓకే. 20లో తగిలింది, ఓకే, యావరేజ్. సో ఓవరాల్గా సోనియా సెకండ్ అటెంప్ట్లో 6 షాట్స్ ఫైర్ చేసింది, స్కోర్ మాత్రం 20. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. గో హెడ్. సో నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో ప్రశాంతి నువ్వు వెళ్తున్నావు, సెకండ్ అటెంప్ట్, జాగ్రత్త, కమాన్ గో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చేయకపోతే ఉంది డైరెక్ట్గా మా వాళ్ళందరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. బాటమ్ 2లో వచ్చేస్తాను. పక్క బాటమ్ 2లోకి వస్తే ఎవరు నన్ను సేవ్ చేయలేరు. సో బాటమ్ 2లోకి రావద్దు అంటే ఈ టాస్క్ నేను బాగా చేయాలి. నాకు ఎప్పుడు దేవుడు ఇలాంటి టైంలోనే ప్రతిసారి హెల్ప్ చేస్తున్నాడు. ఐ హోప్ ఈసారి కూడా పక్కా హెల్ప్ చేస్తాడు. నో షేక్. Not sure. Shake a little. స్లో Slow. స్లో. Little. రెడీ, కమాన్. 1 2 3 4 5 అయిపోయినాయి 5. ఓకే ప్రశాంతి, సో నువ్వు సెకండ్ అటెంప్ట్లో 6 బుల్లెట్లు ఫైర్ చేసావు, నంబర్ 1, గుడ్. మరి ఫస్ట్ ఎందుకు చేయలేదు? అది షేక్ చేశాను, రాలేదు. బట్ ఇప్పుడు షేక్ చేశాను, వచ్చింది. సో అంటే నాకు తెలిసి మేము పట్టుకోవడం తప్పు పట్టుకున్నామేమో. సో అన్ని టాస్క్లు 2 సార్లు చేయించాలా మీ చేత? నాకంత ఓపిక లేదు. ఐడియా సూపర్లో, నాకంత ఐడియా లేదు. ఓకే, సో సెకండ్ టైం నువ్వు 6 బుల్లెట్లు ఫైర్ చేసావు అండ్ స్కోర్ మాత్రం 10. చూసావు కదా అక్కడ, బిగ్గర్ స్పాట్ ఇస్ ఆన్ ద అవుట్ సైడ్. సో నీ స్కోర్ 10, సోనియా స్కోర్ 20. ఇద్దరు 6 బుల్లెట్లు ఫైర్ చేశారు. సో రమ్య ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మీ ముగ్గురులో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో బాటమ్ 2లోకి డైరెక్ట్గా ఎవరు వెళ్తారో తెలుస్తుంది. సో రమ్య, ద చాయిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ ప్రశాంతి. సో జాగ్రత్తగా పర్ఫామ్ చేయి, కమ్ ఆన్ గో. ఆల్ ద బెస్ట్. దేవుడి దయ వల్ల నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, అది యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, ఫస్ట్ నేనే వెళ్ళాను కాబట్టి. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, అట్లీస్ట్ ఇంకో ఛాన్స్ అన్న దొరికింది. అది కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. Come on, Ramya, go! 1 2 షేక్ ద గన్. కొట్టాయి 6 కొట్టాయి. 3 yes 4 5 నైస్. అయిపోయింది 6 బుల్లెట్లే. ఓకే, సో సెకండ్ టైం టాస్క్ అటెంప్ట్ చేసిన వాళ్ళలో వర్స్ట్ పర్ఫార్మర్ డైరెక్ట్గా బాటమ్ 2లోకి వెళ్తామని చెప్పాక సోనియా 20 స్కోర్ చేసింది, 6 బుల్లెట్స్. రమ్య 60 స్కోర్ చేసింది, 6 బుల్లెట్స్, గుడ్ స్కోర్. కానీ అది సెకండ్ టైం కాబట్టి మీరు క్లాప్స్ కొట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ టైం చాలా చండాలంగా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ వెళ్ళి అసలు బుల్లెట్లు కూడా ఫైర్ చేయలేదు, గన్ తప్పు అని చెప్పింది. సరే బతికిపోయింది సెకండ్ టాస్క్లో. కానీ ఈ ఎపిసోడ్లో బాగా దొరికిపోయింది ప్రశాంతి. డైరెక్ట్గా బాటమ్ 2లోకి వెళ్ళిపోయి ప్రశాంతి. ఎప్పుడన్నా నువ్వు ఇంతకుముందు బాటమ్ 2లోకి వచ్చావా? రాలేదు. డేంజర్ జోన్లోకి వచ్చావా? డేంజర్ జోన్లోకి వచ్చావు, కానీ బాటమ్ 2లోకి ఇప్పుడు దాకా రాలేదు. కానీ నీకు తెలుసు, నువ్వు ఒక్కసారి బాటమ్ 2లో దొరికావంటే ఎవ్వరూ నిన్ను వదలరు, డెఫినెట్గా పంపించేస్తారని తెలిసినా ఈ టాస్క్ సరిగా పర్ఫామ్ చేయలేకపోయావు. అసలు ఫస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీయా? ఎలా అవుతావు హ్యాపీ? ఎందుకంటే ఈ టాస్క్ చూస్తే ఫైన్. ఈ టాస్క్ టోటలీ డిపెండ్స్ అపాన్ లక్. యా, నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం కూడా ఉంది, అందుకే నేను చేయలేకపోయానేమో. షూట్ చేశాను. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది నీకు, విద్యాకి, దానివల్ల నేను చేయలేకపోయానేమో. ఐఎమ్ హ్యాపీ. బట్ బాటమ్, మీరు ఆల్రెడీ చెప్పారు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డైరెక్ట్గా బాటమ్ 2లోకి వస్తారని. యా,
నెక్స్ట్ టాస్క్ అసలు నీకు చేసే ఛాన్సే లేదు. నీ పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, లక్తో సంబంధం లేదు, దేంతో లేదు. కేవలం నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావంటే నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్ని చేసే ప్లాన్ వేయడం, వీక్ మనుషుల్ని పెట్టుకోవడం, ఇలా రాంగ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ తో. మీకు ఎలా తెలిసిన బ్యాడ్ యాటిట్యూడ్ చేశాను అనిపించింది? మీకు అనిపిస్తే సరిపోదు కదా, నాకు తెలియాలి కదా. అందరికీ అనిపించింది. సరే అందరు నిన్ను ఎందుకు పంపించేద్దాం అంటున్నారు మరి? అంటే నేను బాగా పర్ఫామ్ చేస్తా కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. నువ్వు పర్ఫామ్ చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ యాటిట్యూడ్ వల్ల నీకు ఇక్కడ ఎనిమిస్ ఉన్నారని నీ సంగతి నీకు తెలియట్లేదు. నువ్వు మనసులో అనుకుంటున్నావు బేసికల్గా నేను బాగా పర్ఫామ్ చేస్తాను కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనుకుంటున్నావు, కానీ అది కాదు. మీరు ఎలిమినేట్ ఇంకా అవ్వలేదు కదా, అదే ఎలిమినేట్ చేస్తారని నువ్వు అంటున్నావు కదా, చేస్తారు ఛాన్సెస్ నీకు ఉంది అంటున్నావు. నాకు తెలిసి ఏంటంటే నీ బ్యాడ్ యాటిట్యూడ్ నువ్వు ఎలిమినేషన్లో చూపించే ఆ స్ట్రాంగ్ వీక్ అనే లాజిక్ ఉంది కదా, అదే నీకు నెగిటివ్ అయింది. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎలిమినేషన్. సో రమ్య, నువ్వు ప్లాన్ వేసావు విద్యాని పంపించేద్దామని, కానీ లక్కీగా 2 టాస్క్లు అది యాక్సిడెంట్గా అయింది అంతే తప్ప నాకు మనస్ఫూర్తిగా ఏం పంపించాలని. యాక్సిడెంట్గా ఎలాగైతే నిన్ను అడిగితే పేరు చెప్పావు కదా, అది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? నీకు కావాలి విద్య వెళ్ళిపోవాలి కాబట్టి నువ్వు విద్య వెళ్ళిపోవాలి అన్నావు, అది అందులో యాక్సిడెంట్ ఏం లేదు. ఎనీవేస్ నువ్వు కూడా దొరికిపోయేదానివి, లక్కీగా సెకండ్ అటెంప్ట్లో బతికిపోయావు. నీ స్కోర్ 60. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసాము ఒక అమ్మాయిని డైరెక్ట్గా డేంజర్ జోన్లో పంపించే ఓటింగ్తో. దాంట్లో విద్యాని పంపించారు. సో బేసికల్గా విద్య ఈ అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో విద్య డేంజర్ జోన్లో ఉంది. అది పక్కన పెడితే సోనియా టాస్క్ ఫినిష్ చేయలేదు, సోనియా డేంజర్ జోన్లో ఉంది. సెకండ్ అటెంప్ట్లో బాటమ్ 2లోకి వెళ్లకుండా బ్రతికింది, బట్ స్టిల్ సోనియా డేంజర్ జోన్లో ఉంది. అండ్ అభి ఫస్ట్ అటెంప్ట్లో బాగా చేసింది, షాట్స్ ఎక్కువ ఫైర్ చేసింది, స్కోర్ వచ్చింది, బట్ స్టిల్ 6 షాట్లు ఫైర్ చేయలేదు. సో అభి డేంజర్ జోన్లో ఉంది. అండ్ ప్రశాంతి అయితే డైరెక్ట్గా బాటమ్ 2లో ఉంది, ఎందుకంటే సెకండ్ టాస్క్ తను మిగతా ఇద్దరి కంటే బ్యాడ్గా పర్ఫామ్ చేసింది కాబట్టి స్ట్రైట్ అవే డేంజర్ జోన్లో ఉంది. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో నువ్వు అసలు టాస్క్ పర్ఫామ్ చేయవసరం లేదు, యూఆర్ ఆల్రెడీ ఇన్ ద బాటమ్ 2. అండ్ రమ్య ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు టాస్క్ ఫినిష్ చేయలేదు, అసలు బుల్లెట్లు కూడా ఫైర్ చేయలేదు, అసలు స్కోరే రాలేదు. సో నువ్వు ఆటోమేటిక్గా డేంజర్ జోన్లో ఉన్నావు. సెకండ్ టాస్క్లో మాత్రం బాటమ్ 2లోకి వెళ్లకుండా మాత్రం సేవ్ అయ్యావు, బట్ స్టిల్ యూఆర్ ఇన్ ద డేంజర్ జోన్. అండ్ రష్మి, నువ్వు కూడా టాస్క్ పూర్తిగా ఫినిష్ చేయలేదు, బాటమ్ 2లో నువ్వు లేవు కాబట్టి, ఎలాగో ఆ కాంపిటీషన్లో నువ్వు లేవు కాబట్టి నువ్వు ట్రై చేసిన అటెంప్ట్ ఫుల్గా చేయలేదు. సో యూఆర్ ఇన్ ద డేంజర్ జోన్. సో బేసికల్గా నెక్స్ట్ ఎపిసోడ్కి 6 డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ ప్రశాంతి ఆల్రెడీ బాటమ్ 2లో ఉంది. సో బాటమ్ 2లో ఉన్న ప్రశాంతి అసలు ఆ టాస్క్ అటెంప్ట్ చేయదు. మిగతా 5 డేంజర్ జోన్లో ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్లు బట్టి లీస్ట్ పర్ఫార్మర్ని బాటమ్ 2లో ప్రశాంతితో పాటు పెట్టి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ గర్ల్స్. చెప్పాను ఆల్రెడీ, సేఫ్ జోన్లో ఉండడం చాలా కష్టం. ఇక నుంచి స్టంట్స్ అన్నీ వేరేలాగా ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, గ్రాఫ్ మారుతూ ఉంటుంది షోకి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్. బీ రెడీ ఫర్ ద టాస్క్. yes చెప్పు. సో ఎలాగో నాకు రిజల్ట్ తెలిసిపోయింది, ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆల్రెడీ చెప్పేశారు, ఒకవేళ నువ్వు బాటమ్ 2లోకి వస్తే నిన్నే ఎలిమినేట్ చేస్తాను. ఇంకా ఛాన్స్ ఉంది ప్రశాంతి. ఆ నిమిషంలో అలా అన్నారు కానీ, ఒక నిమిషం, ఆ నిమిషంలో అలా అన్నారు కానీ ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలిసి నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకవేళ నేను మళ్ళీ వచ్చినా కానీ నేను ఎలాగో వీక్ పర్ఫామ్ చేస్తాను, వాళ్ళని కంపీట్ చేయలేను. సో ఐ వాంట్ గివ్ అప్, దట్స్ ఇట్. థ్యాంక్స్. యూ వాంట్ ఒక నిమిషం ఆగు. టాస్క్ నాకు లేదు, ఎలాగో ప్రాబిలిటీ మోల్స్ నీకే ఉంది ప్రశాంతి అని నవదీప్ కూడా చెప్పాడు, కాబట్టి ఐ ఫీల్ ది సేమ్. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నారు డేంజర్ జోన్లోకి వస్తే నీకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేసి. దట్స్ ఇట్. ప్రశాంతి అనింది ఏంటంటే నెక్స్ట్ ఎలిమినేషన్లో నన్ను ఎలాగో ఎలిమినేట్ చేసేస్తారు కాబట్టి ఐ వాంట్ గివ్ అప్ అని పెద్ద పోజ్ కొట్టి వెళ్ళిపోయింది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, నేను చెప్తానే ఉన్నాను ప్రతిసారి రూల్స్ మారుతాయి. ఒకవేళ నెక్స్ట్ డేంజర్ జోన్లో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో డేంజర్ జోన్లో ఉన్న మీరందరిలో ఎవరు పర్ఫామ్ చేయలేకపోయి ఉంటే అప్పుడు ప్రశాంతిని నేను పర్ఫామ్ చేయమని, ప్రశాంతి కనుక మీకంటే బెటర్గా చేస్తుంటే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేవాడిని కదా. అదేగా జరుగుతుంది ఇక్కడ. సో ఓవర్ యాక్షన్ చేయకండి, డైరెక్ట్గా ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ అయినప్పుడు వెళ్ళండి, అంతేగాని ఇలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఐ వాంట్ టు లీవ్ ద షో అది ఇది అంటే మీకే నష్టం. యాక్చువల్గా ప్రశాంతికి ఛాన్స్ ఉండేది, ఎందుకంటే మీకు తెలుసా నెక్స్ట్ టాస్క్ ఏంటో తెలీదు, మీకు తెలుసా ఎలా పర్ఫామ్ చేస్తారో తెలీదు. ఒకవేళ మీ 5 సరిగా పర్ఫామ్ చేయకపోయి ఉంటే, సో మీ అందరికంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ అమ్మాయి, అప్పుడు అమ్మాయి ఏమనుకోవాలి, ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నోరు మూసుకొని ఉండాలి.
నేను వెళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎవరు పర్ఫామ్ చేయకపోతే అమ్మాయికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. మీరు పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ మీలోనే ఇంకో కాంపిటీషన్ పెడతాను తప్ప ఆ బిహేవియర్ నేను ఎంకరేజ్ చేయను. ఆబ్వియస్గా మీకు తెలుస్తుంది, అది కాదు నాకు కావాల్సింది. ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఛాన్స్ ఏంటో తెలుసుకోవాలి, రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతిసారి మారుతుంది. ఈ యాటిట్యూడ్ తప్పు కాదు, అది విన్నింగ్ యాటిట్యూడ్ కాదు. దట్స్ అ వెరీ 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 రాంగ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్. మీ అందరికీ తెలుసు అది. సో మీరు మాత్రం టాస్క్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి, టాస్క్ల గురించి ఆలోచించండి. మిగతా ఎక్స్ట్రాలు ఏం ఆలోచించి ఇలా పిచ్చిగా చేసుకోకండి. మీకు యాక్చువల్గా మీ 5 టాప్ 5 ఇప్పుడు 15 మందిలో టాప్ 5 కంటెస్టెంట్స్ మీరు. ఇన్ని ఎపిసోడ్లు ఇన్ని టాస్కుల తర్వాత అది మామూలు విషయం కాదు. అది మామూలు విషయం డెఫినెట్గా కాదు. ఎన్నో 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 కష్టమైన టాస్కులు చేసి ఇక్కడ దాకా వచ్చారు. 15 మందిలో టాప్ 30లో ఉన్నారు మీరు. టాప్ 30% అంటే టాప్ 5లో ఉన్నారు మీరు. సో అది గుర్తుపెట్టుకొని మీరు 10 lakhs ప్రైజ్ మనీ గెలిచే థాట్లో ఉండండి. టాస్కుల గురించి ఆలోచించండి. మిగతా ఎక్స్ట్రాలు ఏమొద్దు. బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్. అండ్ ఆడియన్స్ మీరు చూస్తున్నారు ఎంత థ్రిల్లింగ్గా, ఎంత మెంటల్గా సాగుతుందో ఐడియా సూపర్. సో నెక్స్ట్ వీక్ సేమ్ టైం ప్లీజ్ బీ ఫ్రీ. ఐడియా 3Gతో భారతదేశం బిజీగా ఉంది, కానీ మీరు మాత్రం ఐడియా సూపర్ చూడడానికి ఫ్రీగా ఉండండి. చూస్తున్నారు ఎంత డ్రామాటిక్గా జరుగుతుందో మా ఐడియా సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ సేమ్ టైం ఐడియా సూపర్. ఎలాగో ఎలిమినేషన్ ఉంటుంది. బాటమ్ 2లో వచ్చాను, నన్నే ఎలిమినేట్ చేశారు నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే క్లారిటీ అక్కడ నవదీప్ నాకు ఇచ్చేశాడు. ప్రశాంతి అన్ఫార్చునేట్లీ 2 times ఛాన్స్ ఇచ్చినా కానీ తన బాటమ్ 2కి వెళ్ళింది. అండ్ వాట్ వెంట్ అగేన్స్ట్ హర్ వాజ్ తన యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కొంచెం యాటిట్యూడ్ వల్ల షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద షో, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. అండ్ మేబీ మేము ఎవరము తన్ని స్పేర్ చేసే వాళ్ళం కాదేమో టుమారో ఓట్అవుట్లో, నెక్స్ట్ ఎపిసోడ్ ఓట్అవుట్లో. అండ్ అది తను ముందే తెలుసుకుని ఎలిమినేషన్ అనే ఒక బిరుదుతో బయటికి వెళ్ళే బదులు నేనే వాకౌట్ చేశాను అని వెళ్ళటం అని తనకి ఇంపార్టెంట్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో తను చేసింది మేబీ నవదీప్ అన్నట్టు తను వెయిట్ చేయాల్సిందేమో. యూనో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆల్వేస్, కొంచెం కాకపోతే కొంచెం పాసిబిలిటీ ఉండేదేమో. మీరు ఎంత పైకి వెళ్తే ఆ హైట్ చూసారంటే లో పాయింట్కి వచ్చాక ఆ లో పాయింట్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి మీలో. అలా వాకౌట్ చేయడం కరెక్ట్ లేదు. తనతో పాటు వేరే వాళ్ళకి కూడా ఓటింగ్ ఉంటుంది. తను ఒక్కదాన్నే ఓట్ చేసేసి పంపిస్తామని నవదీప్ అయితే చెప్పలేదు. తను వెయిట్ చేయాల్సింది, కానీ తను అలా వాకౌట్ చేయడం అనేది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆమె ప్రకారం ఆమె మైండ్ ఎలా తీసుకుంది అని నాకు తెలియట్లేదు. యాజ్ ఫార్ అస్ ఉండి ఫైట్ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించేది. ఓకే, బట్ దట్స్ హర్ పర్సనల్. అమ్మాయి పర్సనల్ కాబట్టి ఒకవేళ నేను అమ్మాయి పరిస్థితిలో ఉంటే ఎలాగే చేస్తానేమో నాకు తెలీదు. బట్ యాజ్ ఫార్ అస్ హర్ పర్సనల్ షీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్ అండర్స్టాండ్. అమ్మాయి ఉంటుంటే ఇంకా బాగుండేది. నేను చాలా స్ట్రాంగ్. ఎప్పుడు ఇలా పెట్టినా నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటాను. నా నుంచి ఎలాంటి కన్నీళ్ళు ఎలాంటివి కావాలి. ఎందుకంటే జెన్యూన్గా నేను టాస్క్ చేశాను చాలా పర్ఫెక్ట్గా. నేను ఎలా చేయాలో అలా. మిగతాదంతా ఏం జరిగినా లిమిట్. ఎందుకంటే ప్రతి రియాలిటీ షోస్లో జరిగేవే ఇవి. బట్ చూద్దాం ఎవరు ఫైనల్స్ ఎన్ని గట్స్ ఉన్న వాళ్ళు ఫైనల్ విన్నర్గా ఉంటారో. ఆల్ గర్ల్స్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.